హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దాదాపు 19వ శతాబ్దానికి చెందిన ఒక మహావీరుని కథ ఇది. ఆయన జీవితంలో ఎన్నో యథార్థ సంఘటనలన్నిటినీ ఈ తరం వాళ్ళకి పుస్తకాల్లో ప్రింట్ చేసి చదివించి ఉంటే ఈ సమాజంలో ప్రతి ఒక్కరి జీవితం అంటే ఎలా ఉంటుంది, ఆ జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎంత ధైర్యంగా ఎదురు ఈదాలనే విషయాలనే కాదు, ఎంత గొప్పగా బ్రతకాలి అనే విషయాన్ని కూడా క్షుణ్ణంగా నేర్పిస్తుంది. ఈ జీవితాన్ని అర్థం చేసుకోలేక మధ్యలోనే సూసైడ్ చేసుకుంటూ తమను కని పెంచిన తల్లిదండ్రులకు ఎదకోతను మిగల్చిపోతున్నారు. వీరితో పాటు మన సమాజంలోని ప్రజలకు సేవ చేస్తానని ఆ దైవ సాక్షిగా ప్రమాణం చేసి ఈ రాష్ట్రాన్ని పీడించుకు తినే కొంతమంది రాజకీయ నాయకులకు ఒక్కసారి ఇతని జీవితాన్ని, ఆయన అనుభవించిన కర్మల గురించి తెలియచేసి అప్పుడు ప్రమాణ స్వీకారాన్ని చేయించాలి. అలా చేయించినట్లయితే మన అందరి జీవితాలు అవినీతి పాలు కాకుండా, అన్యాయాల పాలు కాకుండా ఈ సమాజం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. ఇదే కాకుండా ఇప్పటికీ మన సమాజంలో ఎంతోమంది కులం పేరుతో సాటి మనిషిని మానసిక క్షోభకు బలి చేస్తున్నారు. వీరితో పాటు దైవ సాక్షిగా ఈ సమాజాన్ని కాపాడుతా అని దొంగ ప్రమాణాలు చేసి తండ్రిలా పాలించవలసిన మన సమాజాన్ని రోజురోజుకు అభివృద్ధి పేరుతో దోచుకు తింటున్న కొంతమంది రాజకీయ నాయకులకు మరియు మన దేశ సంపదను పొరుగు దేశ అభివృద్ధి కోసం పెడుతున్న ఎంతోమంది దేశద్రోహులకు ఆ ఆలోచన కూడా వచ్చి ఉండేది కాదు. అలాంటి రాజు పుట్టక ఒక అద్భుతం. సూర్యదేవుని తేజస్సుతో ఈ ప్రపంచంలోనే ఇంతకుముందు ఇంకెప్పుడు పుట్టరేమో అన్నంత ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ సహజ కవచ కుండలాలను పుట్టుకతోనే తన వెంట తెచ్చుకొని దానం అడిగితే తన ప్రాణాన్ని సైతం దానం చేయగల దానశీలుడు. 1000 మంది ఒకేసారి వచ్చి తనపై పడిన పెద్ద పులి గొర్రెల మంద మీద పడినట్టుగా పడి శత్రులపై విధ్వంసాన్ని సృష్టించగల పవర్ఫుల్ పర్సన్ జీవితంలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోని ఈ సమాజానికి అంకితం చేస్తున్నాను. కుంతి భోజని కుమార్తె అయిన కుంతికి ఇచ్చిన వర ప్రభావంతో సూర్య అంశాన సహజ కవచ కుండలాలతో కుంతి గర్భాన జన్మించిన వాడే ఈ కర్ణుడు. కుంతి కన్యగా ఉన్నప్పుడే సంతానం అనేది తనకు, తన కుటుంబానికి తలంపు తెస్తుందేమో అని భావించి పసిగుడ్డుగా ఉన్న కర్ణుణ్ణి ఒక పెట్టెలో పెట్టి పారుతున్న గంగా నదిలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ నదికి సమీపంలో ఉన్న సూతరాజు అయిన అతిరథుని తన భార్య రాధలకు ఆ పెట్టె దొరకగా ఎంతో కాలం నుండి సంతానం లేని వారికి ఆ పెట్టెలో ఉన్న కర్ణుణ్ణి చూసి సాక్షాత్తు ఆ దైవమే ప్రసాదించిన బిడ్డగా భావించి ఎంతో ప్రేమానురాగాలతో పెంచుకున్నారు. అలా పెరిగి పెద్దయిన కర్ణుడికి విద్యను అభ్యసించే రోజు రాని వచ్చింది. అంతటి హస్ర విద్య అభ్యాసాన్ని నేర్పించాలంటే ఆ రోజుల్లోని రాజులకు మాత్రమే హస్ర విద్యలను నేర్పుతున్న ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళగా ఆ ద్రోణాచార్యుడు అన్ని విద్యలను నేర్పిస్తాను, కానీ అతి శక్తివంతమైన కొన్ని మంత్రసహిత దివ్యాస్త్రాలను మాత్రం కర్ణునికి నేర్పించను అని నిరాకరించాడు. కానీ పట్టువీడని కర్ణుడు ఎలాగైనా ఆ దివ్యాస్త్రాలను నేర్చుకోవాలని తన మనసులో బలంగా కోరుకున్నాడు. ఒక బ్రాహ్మణ వేషాన్ని ధరించి విద్యలలో గొప్పవాడు అయిన సర్వ విద్య సంపన్నుడైన పరశురాముని ఆశ్రయించి అన్ని రకాల అస్త్ర విద్యలను నేర్చుకున్నాడు కర్ణుడు. అలా విద్యను అభ్యసిస్తూ ఉండగా పరశురాముడు కర్ణుని తొడపై విశ్రాంతి తీసుకుంటూ
నిద్రలోకి జారుకున్నాడు. అది చూసిన ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి కర్ణుని తొడ కింది భాగాన్ని తన పదునైన దవడలతో కొరికి ముక్కలు ముక్కలుగా చేయడం మొదలుపెట్టాడు. దాని కారణంగా కారుతున్న రక్తం ధారలుగా మారి నిద్రిస్తున్న పరశురాముని భుజానికి అంటుకుంది. అంత రక్తం ధారగా కారడం వల్ల వచ్చే బాధను తట్టుకోలేక కర్ణుడు తన 2 కళ్ళను మూసుకొని ఆ బాధని భరించడం చూసిన పరశురాముడు ఒక్కసారిగా పైకి లేచి, ఓరి మూర్ఖుడా, నాకు బ్రాహ్మణుడు అని అబద్ధము చెప్పి నా దగ్గరే విద్యను నేర్చుకుంటావా? అయితే చూడు, దానికి ప్రతిఫలంగా ఇదే నా శాపం అంటూ నేను ఇప్పటి వరకు ఉపదేశించిన మహాశక్తివంతమైన అస్త్రాలన్నీ నీకు అత్యంత అవసరమైన సమయంలో ఫలించబోవుగాక అని శపించాడు. కానీ కర్ణుడు చూపించిన ప్రేమ, ఎంతో గౌరవ మర్యాదలతో కూడిన సేవలను గుర్తు చేసుకొని పరశురాముడు ఒక్కసారిగా తన కోపాన్ని తగ్గించుకుంటూ ఆ శాపంలో చిన్న సవరణ చేయడం మొదలుపెట్టాడు. చూడు పుత్ర, ఇప్పటి వరకు నువ్వు అభ్యసించిన మహాశక్తివంతమైన అస్త్రాలన్నీ నీకు తాత్కాలికంగా గుర్తుంటాయి, కానీ నీ జీవితంలో అత్యంత కీలకమైన సమయంలో మాత్రం నీ స్మరణకు రావు అని దీవించి విజయధనస్సు అనే ఆయుధాన్ని వరంగా ప్రసాదించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు పరశురాముడు. అలా తన గురువు ఇచ్చిన శాపాన్ని గుర్తు చేసుకుంటూ ఎంతో బాధతో అలా ఒక ఊరికి చేరుకున్నాడు. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణ ఇంట్లో చెట్టుకు కట్టేసి ఉన్న ఆవుని చంపడానికి వస్తున్న పులిని గమనించిన కర్ణుడు తన చేతిలో ఉన్న విల్లుని ఎక్కుపెట్టి ఆ పులిని చంపాడు. కానీ ఆశ్చర్యకరంగా అంతసేపు పులిలా కనిపించిన ఆ జీవి కర్ణుడు చూస్తుండగానే ఒక ఆవు పెయ్య రూపంలోకి మారి తన ప్రాణాన్ని విడిచిపెట్టింది. అది గమనించిన బ్రాహ్మణుడు తన ఇంటిలో నుండి బయటికి వచ్చి తాను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న ఆవు మరణాన్ని చూసి, దానికి కుచ్చుకున్న ఆ బాణాన్ని చూసి ఎంతో ఆగ్రహంతో ఇలా శపించడం మొదలుపెట్టాడు. నువ్వు ఎవరిని సంహరించడానికైతే ఇంతటి మహాశక్తివంతమైన విద్యను అభ్యసిస్తున్నావో అదే శత్రువి చేతిలో నువ్వు మరణించదవుగాక అంటూ ఎంతో కోపంగా ఆ శాపాన్ని ఇచ్చాడు. కర్ణుడికి ఏమీ అర్థం కాక నడుస్తూ ఒక పట్టణానికి చేరుకున్నాడు. అంతలోనే ఒక గుర్రాల గుంపు ఆ పట్టణాన్ని చేరుకుంది. అందులోని ఒక గుర్రం షకిలిస్తూ తన 2 కాళ్ళను పైకి లేపి ఒక్కసారిగా కిందకి దూకడంతో దానివల్ల వచ్చిన శబ్దానికి పక్కగా ఒక మట్టి కుండలో నెయ్యిని తీసుకువెళుతున్న ఒక పాప భయపడిపోయి ఆమె చేతిలో ఉన్న కుండను కిందకు జారవిడిచింది. కుండలో ఉన్న నెయ్యి మొత్తం నేలపాలైపోయింది. అది చూసిన కర్ణుడు, ఏడవకమ్మ, నీకు నేను కొత్త నెయ్యి కొనిస్తాను అని చెప్పగా ఆ పాప మాత్రం లేదు, నాకు అదే నెయ్యి కావాలని ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. చేసేది ఏమీ లేక తన చేతిలో ఉన్న ఆయుధాలను కింద పెట్టి ఆ 2 చేతులను ఉపయోగించి నెయ్యి పడిన ఆ స్థలంలోని మట్టిని పిండి మరో కుండలో నింపి ఆ పాపకు ఇచ్చాడు కర్ణుడు. అది చూసి ఆగ్రహించిన భూమాత కర్ణుణ్ణి ఘోరంగా శపించింది. నీ జీవితంలో అతి కీలకమైన సమయంలో నీ రథచక్రం ఈ ధరణిలో కూడుకుపోయి నువ్వు ఎంత ప్రయత్నించినా అప్పటికీ ఇంచు కూడా కదపలేక నిరాయుధుడవై చంపబడదువుగాక అని ఎంతో ఆగ్రహంతో శపించింది. అది వినగానే కర్ణుని గుండె పగిలిపోయినంత పనైపోయింది. అప్పుడు కర్ణుని కంటగారే కన్నీరును చూస్తే ఇవి కంట్లో నుండి కారే కన్నీరా లేక గంగా ఆవేశంతో కట్టలు తెంచుకొని వస్తుందా అన్నట్టుగా కనపడింది. ఆ ఉప్పొంగే కన్నీటితో ఆ భూతల్లి వైపు చూస్తూ, అమ్మా భూతల్లి, ఈ ప్రపంచంలో నీకు ఉన్నంత ఓర్పు సహనం మరెవ్వరికీ ఉండదంటారు కదా, మరి నా విషయంలో మాత్రం ఏమైందమ్మా ఆ ఓర్పు నీకు అంటూ ఎంతో దుఃఖంతో, అమ్మా భూతల్లి,
ఏమి తలరాతమ్మ నాది. నేను పుట్టగానే అల్లారు ముద్దుగా పెంచవలసిన నా తల్లి గంగా నదిలో పడేసి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది. నేను విద్యలో గొప్ప ప్రావీణ్యుడనైతే గర్వంగా చెప్పుకోవలసిన నా గురువు ఆయన నేర్పించిన విద్యలన్నీ హరించుకుపోవాలని శపించాడు. ఆ దేవుళ్ళని సైతం నేలపైకి దింపగల వేద మంత్రాలను వల్లించే బ్రాహ్మణుడు నేను నా శత్రువు చేతిలో చనిపోతానని శపించాడు. ఇప్పుడు ఎంతో ఓపిక కలిగిన నువ్వు కూడా శపిస్తావా తల్లి? ఏంటి అమ్మా ఈ తలరాత నాది? అయ్యో దేవుడా అంటూ మోకాళ్ళపై కూర్చొని గుండెలు పగిలేలా ఏడ్చే కర్ణుని చూసి ఏం చెప్పాలో తెలియక కారే కన్నీరును తుడుచుకుంటూ భూగర్భంలోకి వెళ్ళిపోయింది. కర్ణుడు పొందిన శాపాలన్నిటికీ పరోక్షంగా ఇంద్రుడే కారణం. చివరకు కర్ణుడు పుట్టకతో వచ్చిన సహజ కవచ కుండలాలను కూడా ఆ ఇంద్రుడే ఒక బ్రాహ్మణ వేషాన్ని ధరించి 2 చేతులను చాచి యాచిస్తూ కర్ణుని సహజ కవచ కుండలాలను తన వెంట తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ సహజ కవచ కుండలాల నుండి అమృతం స్రావిస్తుంది కాబట్టి. దాని కారణంగా కర్ణుని మరణం అసాధ్యమని గ్రహించిన ఇంద్రుడే స్వయంగా ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించి తన 2 చేతులను చాచి యాచిస్తూ కర్ణుడి దగ్గర ఉన్న ఆ సహజ కవచ కుండలాలని దానం తీసుకొని వెళ్ళిపోయాడు. అలా కర్ణుణ్ణి యాచించడానికి వచ్చింది స్వయంగా ఇంద్రుడే అని తెలిసిన అంతటి మహాదేవాది దేవునికి దానం చేసే అదృష్టం వచ్చినందుకు కర్ణుడు ఎంతగానో సంతోషించాడు. అందుకే అతిదానాం దత్తాం కర్ణాం అని అంటారు. కర్ణుడు మహాభారత చరిత్రలో ఎంతో గొప్ప గొప్ప స్థానాలను చేరుకోవడంతో పాటు ఈ ప్రపంచంలో ఎవ్వరి చూడని ఘోరమైన పరిస్థితులను గుండె ధైర్యంతో ఎదుర్కొన్నాడే కానీ పరిస్థితులకు ఎన్నడూ తల వంచి బ్రతికింది లేదు. కర్ణుడు తన జీవితంలో ఇచ్చిన మాట కోసం దుర్యోధనుని కోసం ఎన్నో అవమానాలను అపకీర్తులను మూట కట్టుకున్నాడు. ఈ ప్రపంచానికి నిజమైన స్నేహితుడు అంటే ఇలానే ఉండాలి, ఇలాంటి స్నేహితుడే కావాలి అని అనుకునేలా ఒక చరిత్రను ఈ ప్రపంచానికి అందించాడు. అంత గొప్ప మనసు కలిగిన కర్ణుణ్ణి కూడా కులం పేరుతో కులహీనుడు అని ఎన్నో రకాలుగా అవమానించేవారు. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చినా ఇప్పటికీ కులం అనే పేరుతో మన దేశంలో ఎంతోమందిని అవమానిస్తూ అవసరమైతే వారి ముఖం పైన మూత్రం పోసిన సంఘటనలు కూడా మనం విన్నాం, చూస్తున్నాం. కానీ కర్ణుడు ఆ కాలంలో ఈ కులం అనే మహమ్మారిని శాశ్వతంగా నాశనం చేయడానికి పూనుకొని ఏకలవ్యుని చెల్లెలను తన భార్యగా స్వీకరించాడు. ఈ ప్రపంచంలో అందరం ఒక్కటే కులం, అది కూడా మానవ కులం అని చాటి చెప్పాడు. అలా కర్ణుడు తన జీవితంలో శకుని సలహాలతో విభేదించబడి దుర్యోధనుని కొరకు తన జీవితాన్ని ఫలంగా పెట్టి ఈ చరిత్రలోనే నిలిచిపోయాడు. మహావీరుడు కర్ణుని మరణం ఎలా జరిగిందో తెలుసా? కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో కాలరుద్రుడై ఎన్నో లక్షల మందిని ఊచకోత కోస్తూ చావుకి సైతం మరో చావుని చూపించే మాయాపాశంలాగా ఆ యుద్ధంలో శత్రువుల ప్రాణాలను హరిస్తూ ఉంటే శత్రువుల సైన్యాలు ప్రాణభయంతో పారిపోసాగాయి. ఆ రణభూమిలో 17వ రోజున తనకున్న దివ్య అస్త్రాలను కవచ కుండలాలను సర్వం దానం చేసి ఆ పరశురాముడు ఇచ్చిన బ్రహ్మాస్త్ర ప్రయోగం మరచిపోయి తన రథచక్రాలు ఆ యుద్ధ ధరణిలో కుంగుకుపోయి ఆ భూతల్లి మరియు బ్రాహ్మణుడు ఇచ్చిన శాపం ఫలితంగా అలా ఆకాశం వైపు చూస్తూ తన 2 చేతులను జోడించి తన తండ్రి అయిన ఆ సూర్యదేవునికి నమస్కరిస్తూ సొంత తమ్ముడైన అర్జునుని చేతిలో సంతోషంగా మరణాన్ని పొందాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న కుంతీదేవి ఆ యుద్ధ భూమిలోకి ప్రవేశించింది. అనాథ శవమై పడి ఉన్న కర్ణుణ్ణి చూసి భోరున విలపిస్తూ ఇలా అనడం మొదలుపెట్టింది. అయ్యో కర్ణ, అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన నిన్ను పారే నదిలో పడేసి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాను. ఈ హస్తినపుర రాజ్యానికి
మహారాజువి కావాల్సిన నిన్ను అధర్మం పక్కన చేరేలా చేశాను. గౌరవంగా బ్రతకవలసిన నిన్ను కులహీనుడని పిలవడానికి కారణమయ్యాను. నేను చేసిన ఈ పాపాలన్నీ ఎన్ని జన్మలెత్తినా పోతాయా కర్ణ అంటూ కర్ణుని తల తీసుకుని కుంతీదేవి ఒళ్ళో పెట్టుకుంది. అలా ఆమె బాధపడుతున్న సమయంలో ఆమె కంటి నుండి వచ్చే నీరు ఆ యుద్ధభూమంతా వ్యాపించాయి. అది చూసిన పాండవుల కళ్ళలో ఒక్కసారిగా కర్ణునికి చేసిన అవమానాలన్నీ గుర్తు తెచ్చుకొని గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇంతటి మహావీరుడా మా అన్న, మరి ఆ విషయం ఎందుకమ్మా మాతో చెప్పలేదని కుంతిపైన పడి వారి గుండెలో ఉన్న భారాన్ని మొత్తం ఏడుస్తూ ఎంతో శోకాన్ని దిగమింగుకుంటూ కర్ణునికి సకల లాంఛనాలతో అంత్యక్రియలను జరిపారు. అలా స్నేహధర్మం కోసం తన ప్రాణాన్ని, ధర్మాన్ని గెలిపించడానికి సర్వం దానం చేసి తన కన్న తల్లి గౌరవ మర్యాదల కోసం రాజ్యాన్ని త్యాగం చేసి కులం అనే మహమ్మారితో జీవితాంతం పోరాడి గెలిచిన మహావీరుడు. ఒక్క కారణానికి కర్ణుణ్ణి చంపే ధైర్యం లేక 1,00,000 కారణాలు ఒక్కటై కర్ణుని ప్రాణాలను హరించాయి. చరిత్రల్లో రాసిన గుర్తులు చెదిరిపోయిన కర్ణుడనే పేరు మాత్రం ఈ యుగాంతం వరకు నిలిచిపోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మరెన్నో వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ జై హింద్.